హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రైడే అండి. మా హస్బెండ్కి ఈరోజు హాలిడే అనమాట. సో అందుకని ఈరోజు గ్రాసరీస్ అవన్నీ అయిపోయినాయి అండ్ రైస్ కూడా అయిపోయింది. గ్రాసరీస్ అంటే ఇన్స్టాకార్ట్లో ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ ఇండియన్ స్టోర్స్ది ఇన్స్టాకార్ట్ ఉండదండి. అమెరికన్ స్టోర్స్దే ఇన్స్టాకార్ట్ ఉంటుంది అనమాట. సో మనకి కావాల్సిన రైస్ అవి ఏమీ దొరకట్లేదు, రైస్ అయిపోయింది అనమాట. సో అందుకని మేము ఈరోజు మళ్ళీ 2 months తర్వాత వెళ్తున్నాము. సో ఒకేసారి అన్నీ తెచ్చేసుకుందాము, మళ్ళీ 2 months వరకు వెళ్ళని అవసరం లేదని. సో ఇప్పుడు ఫస్ట్ మేమైతే ఇండియన్ స్టోర్స్కి వెళ్తాము. ఏమేమి తీసుకొస్తామో కూడా నేను లాస్ట్లో ఇంటికి వెళ్ళిపోయాక క్లీన్ చేస్తూ చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? సో ఫస్ట్ అయితే ఇండియన్ స్టోర్కి వెళ్తున్నామండి, పటేల్ బ్రదర్స్. ఆల్రెడీ నా ముందు బ్లాగ్స్లో చూసే ఉంటారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తాము. సో అన్నీ ఒకేసారి తీసుకొచ్చేస్తాం అనమాట. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. చూడండి వ్యూ ఎంత బాగుందో, గ్రీనరీగా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇలా వెళ్తుంటే బాగా అనిపిస్తుంది. 2 months తర్వాత మేము బయటికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా హ్యాండ్ గ్లౌజ్, మాస్క్ అవి అయితే ఏం లేవు. నా దగ్గర క్లాత్ది ఒకటి మాస్క్ ఉంది. సో అవి యూస్ చేస్తాము. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి అన్నీ తెచ్చేసుకుని వచ్చేస్తాం జాగ్రత్తగా. సో అందుకని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో చూడండి గ్రీనరీగా ఎంత బాగుందో కదా. అంతకుముందు నేను మీకు చూపించాను కదా, వింటర్లో ఇలా డ్రై అయిపోతుంది, సమ్మర్ వచ్చాక చూపిస్తానని. సో చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంది కదా. టార్గెట్ అండ్ పటేల్ బ్రదర్స్. సో దగ్గరకు వచ్చేసామండి. ఇది ఇక్కడే టార్గెట్ అండ్ పటేల్ బ్రదర్స్. సో ఫస్ట్ పటేల్ బ్రదర్స్కి వెళ్ళి టార్గెట్కి వెళ్తాము. ఈరోజు ఎందుకు వచ్చామంటే అందరికీ ఈరోజు ఆఫీస్ ఉందండి. మా హస్బెండ్కి లేదనమాట. కొంచెం ఫ్రీగా ఖాళీగా ఉంటుందని చెప్పి ఈరోజు వచ్చాము. వీకెండ్స్ అయితే చాలా రష్గా ఉంటుంది కదా. సో అందుకని ఇంకా ఈరోజు ఎలాగో ఖాళీగా ఉంటుందని చెప్పి ఈరోజు చేసేద్దామని ఇంకా వచ్చాం. సో ఇప్పుడు మేము మాస్క్ అవన్నీ వేసేసుకుని వెళ్ళి గ్రాసరీస్కి వెళ్ళి తీసుకుని వచ్చేస్తాము. ఫోన్ ఏమీ యూజ్ చేయదండి, మళ్ళీ అన్నీ టచ్ చేస్తాం కదా. సో నేను అన్నీ తీసుకుని వచ్చేసాక మళ్ళీ కలుస్తాను. సో మాస్క్ వేసేసుకున్నాము అండ్ హ్యాండ్ గ్లౌస్ కూడా వేసుకున్నాము. సో ఇప్పుడు వెళ్ళి ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి మేము గ్రాసరీస్ తెచ్చేసుకుంటాము జాగ్రత్తగా వెళ్ళి. సో పటేల్ బ్రదర్స్లో షాపింగ్ అయితే అయిపోయిందండి. అన్ని గ్రాసరీస్ తీసుకుని వచ్చేసాము. త్వరగానే వచ్చాము, 15 minutes పట్టింది. అంటే ఖాళీగా ఉందన్నమాట. చెప్పాను కదండి అందరికీ ఆఫీస్ ఉంటుందని. మా హస్బెండ్కి ఎందుకు లేదంటే ఇప్పుడు లాంగ్ వీకెండ్ అనమాట. మండే మెమోరియల్ డే ఇక్కడ. సో మండే హాలిడే అనమాట. అండ్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి ఫ్రైడే కూడా హాలిడే ఇచ్చారండి. సో మొత్తం 4 days హాలిడేస్ అనమాట. కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో అందుకని ఇంకా ఫ్రైడే వచ్చి తీసేసుకున్నాము. చూడండి కార్ పార్కింగ్ కూడా చాలా ఖాళీగా ఉంది. సో ఇప్పుడు పటేల్ బ్రదర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్కి వెళ్తున్నాము. టార్గెట్ కూడా అటువైపే కొంచెం ముందు ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసేసి వస్తాం. అండ్ అక్కడ ఏంటంటే మాస్క్ లేనిదే లోపలికి ఎలో లేదండి. అండ్ చాలా సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఏంటంటే సెల్ఫ్ బిల్లింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళు వచ్చి వైప్తో క్లీన్ చేసేసి నెక్స్ట్ మెంబర్కి ఇస్తున్నారు అనమాట. చాలా సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతున్నారు అక్కడ. సో ఫైనలీ వీ గాట్ దట్ మాస్క్ ఇన్ టార్గెట్. ఇప్పుడు పెట్టేసుకుని ఉంచండి. సో ఫైనల్లీ మాస్క్ అయితే దొరికాయండి టార్గెట్లో. అసలు 2 months ముందు డెలాస్కోలో ఆర్డర్ చేసాము మాస్క్ అండ్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఆర్డర్ చేసాము. అది 2 months ముందు చేస్తే నిన్న వచ్చిందనమాట. అది కూడా ఆల్కహాల్ ఒకటే వచ్చింది, ఐసోప్రొపైల్ ఆల్కహాల్. మాస్క్ రాలేదన్నమాట. ఇంకా స్కానర్స్ అవి ఉంటాయి అనమాట, దాంట్లో చూస్తే లేదని వచ్చింది. వాళ్ళగా అలా చూస్తుంటే డిస్ఇన్ఫెక్టెడ్ వైప్స్ కోసం అవి కూడా కనిపించినాయి అనమాట. సో ఇంకా తీసుకున్నాము మాస్క్. అవి 20 masks ఉన్నాయండి.
సో ఆ 20 మాస్క్ $16. ఎక్కువ ప్రైస్ అయితే ఎక్కువే ఉంది కానీ ఇంకా అవసరం కదా, దొరకట్లేదని చెప్పి ఇంకా తీసుకున్నాము. సో చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు, చీజ్ ఇట్ తీసుకున్నాము ఇక్కడ టార్గెట్లో. సో తింటున్నారనమాట. అండ్ నేను కోకోనట్ వాటర్, సో ఫేస్ మాస్క్. అండ్ ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్తున్నామండి. సో వాల్మార్ట్లో కూడా అంతే, ఫేస్ మాస్క్ అండ్ హ్యాండ్ గ్లౌజ్ లేనిదే లోపలికి ఎలో లేదు. కొన్ని స్టోర్స్లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట హ్యాండ్ గ్లౌజ్ అది లేకపోతే. సో సేఫ్టీ మెజర్స్ అయితే బాగానే ఫాలో అవుతున్నారు. ఒక మెంబర్కి ఇంకో మెంబర్కి 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో వాల్మార్ట్లో అయితే ఇవి తీసుకున్నాం అనమాట, వాటరింగ్ క్యాన్ అండ్ సమ్ ప్లాంట్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఏమేమి తీసుకున్నామో. మేము ఇంక ఇవన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి. సో మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకుని అన్నీ చేసేటప్పుడు చాలా టైం పట్టింది. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాము. నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. సో ఇవన్నీ క్లీన్ చేసి బాత్ చేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసాము. ఇంకైతే చాలా మంది వచ్చేస్తారండి. అండ్ పైగా వీకెండ్ కదా, లాంగ్ వీకెండ్ వచ్చింది. సో అందుకని ఇంకా మార్నింగే వెళ్ళి వచ్చేసాము. సో ఇవన్నీ మేము ఈరోజు చేసిన షాపింగ్ అండి. అంటే 2 months బ్యాక్ వెళ్ళాము. ఆన్లైన్లో అంటే అన్నీ దొరకవు కదా, ఆన్లైన్లో అయితే ఓన్లీ ఫ్రూట్సే తెప్పించుకునే వాళ్ళం. ఇవన్నీ ఇంకా దొరకవు కదా, సో అందుకని ఇంకా ఒకసారి వెళ్ళి, రైస్ కూడా అయిపోయింది అందుకని వెళ్ళామని చెప్పాను కదా, రైస్ బ్యాగ్స్ అవి కూడా తీసుకున్నాము. సో ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇప్పుడు. ఇవేమో పఫ్డ్ రైస్ అండ్ ఇవి నూడిల్స్. అండ్ ఇది చికెన్ అనుకుని మా హస్బెండ్ హడావిడిగా తెచ్చేసారు, బీఫ్. మేము తినము ఇవి. అండ్ ఇది ఫ్లోర్ క్లీనర్ అండి. అంటే మొత్తం కార్పెటే ఉంది కానీ కిచెన్లో ఫ్లోర్ ఉంటుంది, నార్మల్ ఫ్లోర్, అది క్లీన్ చేయడానికి అని చెప్పి మాప్ తీసుకున్నాము. అండ్ ఇది రసగుల్లా అండ్ కుకీస్ అవి తీసుకున్నామండి, పార్లేజీ, మారీగోల్డ్. అండ్ ఇవి సమోసా పైన లేయర్ ఉంటుంది కదా, అది లేయర్ అనమాట. లోపల స్టఫింగ్ మనమే చేసుకోవాలి. సో ఎప్పుడైనా చేసుకుందామని ఇవి తీసుకున్నాము. షీట్స్ ఉంటాయి అనమాట, ఇందులో 50 ఉంటాయి. సో 50 సమోసాస్ చేసుకోవచ్చు. ఇవేమో పేస్ట్రీ షీట్స్ అనమాట. మనకి ఇండియాలో కర్రీ పఫ్స్ దొరుకుతాయి కదా, సో ఆ కర్రీ పఫ్స్ చేసుకోవడానికి అనమాట. సో ఇవి తీసుకున్నాము. అండ్ ఇవి మాస్క్ మాకు టార్గెట్లో దొరికినాయి అండి. టార్గెట్లో శానిటైజర్ అండ్ హ్యాండ్ గ్లౌస్ కూడా దొరికినాయి. నార్మల్ రీయూజబుల్ హ్యాండ్ గ్లౌస్ దొరికినాయి అనమాట. సో అవి తీసుకున్నాము. ఇవి 20 పీస్ ఉన్నాయి. 20 పీస్ కాస్ట్ ఎక్కువే కానీ ఇంకా దొరకట్లేదని అవి తీసుకున్నాం. అండ్ ఇది మేపుల్ సిరప్ అండ్ ఇదేమో హర్షీస్ చాక్లెట్ సిరప్ అండ్ ఇది పాస్తా సాస్ అండ్ బ్రూ కాఫీ పౌడర్ అవి కూడా అయిపోయినాయి. అండ్ బోర్న్విటా చాక్లెట్ అండ్ పాస్తా, బ్రెడ్ క్రమ్స్ అండ్ చీజ్ ఇట్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. నేను చికెన్ బిర్యానీలోకి అది వాడతాను, సో అందుకని అవి అయిపోయినాయి, అందుకని తీసుకున్నాను. అండ్ ఇది ఫ్రోజన్ ష్రెడెడ్ కోకోనట్ అండి. ఇవి హ్యాండ్ సోప్స్ అండ్ వెనిలా ఎసెన్స్ అండ్ శానిటైజర్ కూడా దొరికింది అన్నాను కదా, సో ఇది కూడా మాకు టార్గెట్లో దొరికింది, హ్యాండ్ శానిటైజర్. అండ్ ఇది స్ప్రే పెయింట్ అనమాట. దేని మీదైనా పెయింటింగ్ అది వేయడానికని యూస్ చేస్తామండి. లైక్ పాట్స్ అది పెయింట్ చేయాలన్నా ఇది యూస్ చేయొచ్చు, అందుకని తీసుకున్నాము. గసగసాలు అండ్ రైస్ ఫ్లోర్ అండ్ ఫ్రోజన్వి తీసుకున్నామండి. ఫ్రోజన్ స్వీట్ కార్న్, చీజ్ అండ్ సమ్ కుకీస్, పన్నీర్, కుకీస్, డేట్స్. అండ్ ఇది హలాల్లో తీసుకుంటామండి. మేము కాస్కోలో ట్రై చేసాం కానీ మాకు దొరకలేదన్నమాట, కాస్కోలో లేదంట. సో అందుకని చికెన్, మటన్ తీసుకున్నాము. ఇది ఏంటంటే ఫ్రెష్గా అప్పుడే మనం వెళ్ళినప్పుడు చేసి ఇలా ప్యాక్ ఉంటుందండి, ఫ్రెష్గా చేసి ఇస్తారనమాట. సో ఏ రోజుకి ఆ రోజు ఉంటాయన్నమాట. సో అందుకని చికెన్, మటన్ తీసుకున్నాము. చాలా డేస్ అయింది అక్కడ తీసుకున్నాను, ఇంకా వెళ్ళి తీసుకున్నాం ఎలాగో వెళ్ళామని. అండ్ ఇవేమో హ్యాండ్ గ్లౌజ్ రీయూజబుల్ అనమాట, 2 pairs ఉంటాయి.
హ్యూమిడిఫైయర్లోకి ఎసెన్షియల్ ఆయిల్స్ అండి ఇవి. సో ఇవి తీసుకున్నాము. అండ్ కుకీ కట్టర్ తీసుకున్నాము. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అనమాట కుకీస్. సో ఇది తీసుకున్నాను కుకీ కట్టర్. వెజిటబుల్స్ తీసుకున్నాము కొన్ని. అవి బీరకాయలండి, బీరకాయ, ఆలోపినోస్, కొత్తిమీర, మెంతికూర, అండ్ దొండకాయలు, వంకాయలు, మష్రూమ్స్, క్యాప్సికమ్, కాకరకాయలు, బీన్స్, క్యారెట్స్ అవి తీసుకున్నాము. చిల్లీస్ తీసుకున్నాము. టొమాటోస్ ఎక్కువ తీసుకున్నాం, ఫ్రోజన్ చేసి ఉంచుదామని. అవి అయిపోయినాయి ఫ్రోజన్ చేసినవి. సో ఇవి క్యాబేజ్, ఆనపకాయ అండ్ మ్యాంగోస్ తీసుకున్నాం కొంచెం పికిల్ పెడదామని. ఇప్పుడైతే నేను పెట్టలేదండి, ఈసారి ట్రై చేస్తాను. ఇండియా నుంచే వస్తాయి కానీ ఇప్పుడు ఇంకా లాక్డౌన్ కదా, సో అందుకని ఇంకా అందాక కొంచెం పెడదామని చెప్పి ఇవి మ్యాంగోస్ తీసుకున్నాము. అండ్ ఇవి బనానాస్, లెట్యూస్, కాలీఫ్లవర్. సో ఇవన్నీ తీసుకున్నాం. అండ్ రైస్ బ్యాగ్స్ తీసుకున్నామండి, వైట్ రైస్ అండ్ బాస్మతి రైస్. అండ్ ఇక్కడ మ్యాంగోస్ దొరుకుతాయండి ఈ సీజన్లో. సో ఇవి పటేల్ బ్రదర్స్లో తీసుకున్నాం. సబ్జీ మండీలో కూడా ఉంటాయి కానీ మాకు పటేల్ బ్రదర్స్లోవి నచ్చుతాయి అన్నమాట. సో అందుకని తీసుకున్నాం. ఇవి ఏంటంటే బాక్స్లో ఉంటాయి. నేను లాస్ట్లో ఫోటో యాడ్ చేస్తానండి. సో బాక్స్ ఇంటికి వచ్చాక బాక్స్లోంచి తీసేసి ఇలా విడిగా ఆర్గనైజ్ చేసామన్నమాట. మొత్తం అన్నీ మళ్ళీ క్లీన్ చేస్తే పాడైపోతాయి కదా, సో అందుకని ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాము. అండ్ ఇవేంటంటే ఏమైనా డిఐవైస్ చేద్దామని చెప్పి తీసుకొచ్చానండి. అండ్ ఇవేంటంటే క్రాఫ్ట్ పేపర్స్ అనమాట, కలర్ షీట్స్ ఉంటాయి కదా అవి, ఏమైనా క్రాఫ్ట్స్ అవి చేయడానికి. అండ్ పెయింట్ బ్రష్ తీసుకొచ్చాము. చూడాలి, నేనైతే ఎప్పుడు వేయలేదు. మామూలుగా నాకు డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడు పెయింట్స్ అయితే వేయలేదు, చూడాలి. అండ్ ఇవి బ్యాటరీస్. అండ్ మేము తీసుకున్న ప్లాంట్స్ ఈ వాల్మార్ట్లో తీసుకున్నాము. పింక్ కలర్ హైబిస్కస్ అండ్ అలోవెరా, అండ్ ఇది తులసి మొక్క. సో అండ్ తులసి, ఇది రెడ్ బెల్ పెప్పర్ అండి. అండ్ ఇది చెర్రీ టొమాటోస్ అండ్ రోజ్ ప్లాంట్. మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టం అండి ప్లాంట్స్ పెంచడం అంటే. సో తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంకా అందుకని ఇవన్నీ తీసుకున్నారు. ఆన్లైన్లో చూసారు కానీ ఎప్పటికో జూన్ ఎండింగ్కి అలా ఉన్నాయి డెలివరీ. సో ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి ఇంక తీసుకున్నాం అనమాట ఈ ప్లాంట్స్. ఆల్రెడీ నేను ఇంకా ప్లాంట్స్ పెంచుతున్నామండి ఇంట్లో. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా యాడ్ చేస్తాను. అండ్ ఇది ఏంటంటే చెప్పాను కదా వచ్చాక లంచ్ ప్రిపేర్ చేశానని. సో ఎలాగో మటన్ తెచ్చామని మటన్ కర్రీ అండ్ రైస్ ప్రిపేర్ చేశాను. అండ్ రసం కూడా చేశానండి. సో ఫ్రైడే అయితే ఫుల్ బిజీగా అయిపోయిందండి. సో ఇదండి ఫ్రైడే వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.